సో మీరు ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఓకే అలా శారీస్ కట్టుకున్నప్పుడు అలా ఉన్నప్పుడు ఓకే ఎప్పుడన్నా ఇబ్బందులు ఫేస్ చేశారా? వాళ్ళు వచ్చి పక్కకి రా, రూమ్ లోకి రా, అలాంటి ఇబ్బందులు లైక్ ఇప్పుడు ఉంటారు కదా అక్కడ ఇండస్ట్రీకి సంబంధించిన మేనేజర్లు కానీ వాళ్ళు కానీ, సో వస్తావా పక్కకి, రూమ్ లోకి వస్తావా? నో వన్ నా మ్యాక్స్ మరి నేను వాళ్ళకి అంత అమ్మాయిలా కనిపించలేదు ఏంటో నాకు తెలియదు కానీ అంటే ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు, పిలవలే అని చెప్పి ఫీల్ అవుతున్నారు. బేసిక్ గా అంత గట్స్ ఎవరికి లేవు నన్ను పిలిచే అంత గట్స్. ఎందుకంటే ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రాంక్లీ పర్సన్. ఇక్కడ ఏమనిపిస్తుంది అది బయటికి మాట్లాడే సత్తా నాకు మాత్రమే ఉంది. నేను మాట్లాడేస్తా. అరే ఎందుకో తెలియదురా, నువ్వు అడిగిన క్వశ్చన్ చూస్తే నిన్ను చాచిపెట్టి కొట్టాలనిపిస్తుందిరా, నా మనసులో ఉంది, నేను చెప్పేసాగా. అర్థమైందా? ఇప్పుడు మీకు అనిపిస్తుందా? అనిపించింది, చెప్పాను. అర్థమైందా? నేను అలాగా మాట్లాడే పర్సన్ కాబట్టి నా దగ్గరికి ఎవరు రారు. ఒకవేళ వస్తే యాక్సెప్ట్ చేస్తారా? యా, వస్తే యాక్సెప్ట్ చేస్తారా? దేనికి, ఎలాంటి పొజిషన్ లో వస్తారంటున్నారు? దానికి కూడా పొజిషన్స్ ఉండాలా? ఉంటాయి కదా. ఎలాంటి పొజిషన్ లో వస్తారు? ఎవరైనా సరే లైక్ మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు, నన్ను ఇష్టపడే వ్యక్తులు నీ దగ్గరకు వచ్చి నిన్ను కమిట్మెంట్ అడిగితే నువ్వు ఇస్తావా? కమిట్మెంట్ అడిగితే ఇస్తావా అని అడిగారు. నన్ను పెళ్లి చేసుకున్నవాడు నా మీద నమ్మకం పెట్టుకొని చేస్తున్న క్యారెక్టర్ని కూడా పట్టించుకోకుండా నా వంగ తల్లి కష్టపడుతుంది, నాకు సగం లైఫ్ని ఇస్తుంది, నా కొడుకుని కూడా చూసుకుంటుంది అన్న ఆలోచన పెట్టుకున్న పర్సన్ని ఎలా అండి నేను పక్కన మైండ్లో నుంచి తీసేసి ఇంకొకటి పక్కన ఇది అవ్వగలుగుతాను? నాకైతే ఎక్స్ చేయాలన్న థాట్ ఎవ్వడి మీద లేదు. ఓన్లీ ఉంది నన్ను పెళ్లి చేసుకున్న వాడి మీద మాత్రమే, వాడితో మాత్రమే. హూ విల్ ఆస్క్ మీ? నా పక్కన పడుకొని ఎవడు అడగలుగుతాడు? నో. వై? బికాస్ పూజ అంటే ఎంత పాజిటివ్, పూజ అంటే అంతకు మించి ఫైర్. తాట తీస్తా నాకు ఇష్టం లేని నా జోలికి వచ్చి అడిగితే. కస్తూరి ఆంటీ అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. సో మీ ఫ్యాన్స్ బాగా ట్రోల్ అవుతుంది అది. సో ఏం చెప్తావు నీ ఫ్యాన్స్ కి? చెప్పేది ఏముంది, కస్తూరి ఆంటీ ఫ్యాన్స్ వాళ్ళు, నీకు కాదు. కస్తూరి ఆంటీకి ఫ్యాన్స్. ఎగ్జాక్ట్లీ, షీస్ ఫైర్ అని చెప్తాను నేనైతే. ఓకే. సో నిన్నైతే ఎవరు అడగలేదు కమిట్మెంట్స్? నో. చెప్పేసావు, పక్కా అని కూడా చెప్పేసావు. ఒకే ఒక్కటి నాకు లైక్ ఎలా వచ్చింది అంటే కమిట్మెంట్. మేడం ఒక క్యారెక్టర్ ఉందండి, మీకు పర్ డే 15K ఇస్తాము, విత్ కమిట్మెంట్ 50K ఇస్తాం, మీకు ఓకేనా అని అడిగారు. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టండి, ఎందుకు ఎన్ని సినిమాలు తీసారేంటి అని అడిగా. బేసిక్గా తెలుగు ఇండస్ట్రీ అనేది ఉత్తు కమిట్మెంట్లు చేసింది తప్పండి, పక్కా తప్పండి. ఒక ఇండస్ట్రీ అనేది లేని వాడికి కూడా ఫుడ్ ఇలా తీసి నోటి వరకు పెట్టగలిగిందంటే అది ఇండస్ట్రీయేనండి. అలాంటి మంచి ఇండస్ట్రీని దరిద్రంగా ఎలా పడితే అలాగా మాట్లాడి దాన్ని వైరల్ చేసి నానా రకాలుగా యూజ్ చేస్తున్నారే తప్ప అది మనకి అన్నం పెడుతుంది తప్ప ఏ రోజు కూడా నాశనం చెయ్యలేదు. అలాంటి ఇండస్ట్రీలో చెత్తనా కొడుకులు ఉంటారు కొందరు. ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, చెప్పండి, చెప్పండి, కసితో ఉన్నారు, చెప్పండి. ఎలాగా అనుకుంటారు అంటే, మాది ఇండస్ట్రీ, మేమేమో ఒక సినిమా తీయబోతున్నాం అని ఆపర్చునిటీస్ ఇస్తాము మాకు ఇలా అని చెప్పి అమ్మాయిలని వాడుకుంటున్నారే తప్ప దే ఆర్ నాట్ రియల్ ఇండస్ట్రీ ఫెలోస్. నాట్ రియల్ ఇండస్ట్రీ ఫెలోస్. ఎన్ని సినిమాలు తీసావయ్యా నువ్వు? చూపించు, ఒక 2 సినిమా పేర్లు చెప్పు. యదవా. అలాంటి వాళ్ళు యదవనా కొడుకులే. ఇండస్ట్రీ అంటే తల్లి తండ్రితో సమానం అండి. మనల్ని కన్నా కూతుర్ల కన్నా బాగా చూసుకుంటారు. నువ్వు నిజంగా నీకు టాలెంట్ ఉండి యాక్ట్ చెయ్యు, పక్కా నేను తీసుకొని వెళ్ళి ఎక్కడున్నా దాన్ని ఎక్కడో పెడతారు. నేను చెప్తున్నా, నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడున్నా దాన్ని ఒక పొజిషన్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు అంటే దట్ ఈస్ ప్రశాంత్ నీల్ సార్. ఎగ్జాక్ట్లీ. వై? బికాస్ ఈజ్ అ వెరీ సచ్ ఎ నైస్ పర్సన్. ఆయన ఏ స్టేజ్ నుంచి వచ్చారో అందరికీ తెలుసు. సో ఆయన ఒక మాట ఏమని అన్నారు అంటే, ఎవరైతే అతి కష్టపడుతూ జీవితంలో అలా అలా ఇచ్చేసుకుంటూ వస్తున్నారో అలాంటి వాళ్ళకి నా సినిమాలో నేను ఇంత చిన్న స్పేస్ అయితే ఇవ్వగలను. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా అదే వాళ్ళకి ఒక ఫస్ట్ స్టేజ్, ఫస్ట్ స్టెప్. ఆ స్టెప్ నుంచి ఇంక మీరు చూసుకోవాలి కదా. నిజంగా ఆయన ఇలాంటివి చాలా మందిని
తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అందులో ఇలా మీ ముందు కూర్చున్నది నేను ఒకదాన్ని. ఓకే, చాలా సంతోషంగా ఉందంటారు. చాలా అంటే చాలా. ఓకే, క్యారెక్టర్ కోసం అని అనట్లేదు. ఒక పొజిషన్ కి వచ్చాము అంటే నాకు నా కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. అమ్మ పెట్టినట్లు నాకు ముద్ద పెట్టింది. నేను ఏ రోజు మా ఆయనకి ఇది కావాలి అది కావాలని అడగలే. నాకు వచ్చిన డబ్బుతో నేను తినగలిగాను అంటే నాకు ఫుడ్ పెట్టింది కదా. ఎస్, టాలీవుడ్ ని ఎవరు కూడా తక్కువ అంచనా వేయద్దు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే తాట తీస్తా. ఓకే, మీకు ప్రేమ వస్తే తినిపిస్తా అని చెప్పారు, కానీ మాకు ప్రేమ వస్తే ఎట్లుంటో చూపించాలా? హౌ? అది కూడా పర్టికులర్ ఈ పొజిషన్ లో మనది ఎప్పుడు అనుకోకుండానే ఉంటది. ఓహో, ఏంటది? చూపించాలి. ఎస్, షాక్ కావద్దు. మరి ముందే చెప్తున్నా, నో ఏమైనా నాకు సంబంధం లేదు. వాట్? మీరైతే ఓకే కదా? ఎస్, ఏం ఇచ్చినా తీసుకోవాలి మీరు. యా యా, వాట్స్ దట్? ఏం పోషణ తాగాలి. ఏది పోషణ తాగాలి, అది ఆల్కహాల్ కానీ లేకుంటే ఏదైనా సరే, ఎందుకంటే మా మర్యాదలు అట్లుంటాయి. ఆల్కహాలా? యా, ఏదైనా ఇస్తా నేను. ఆల్కహాల్ ఇస్తా, ఏదైనా ఇస్తా, కానీ మీరు అంత ప్రేమతో ఇస్తున్నారు కాబట్టి తాగడానికి రెడీ అవ్వాలి. గానీ మీకు ఒక విషయం చెప్పాలి, ఆల్కహాల్ అంటే నాకు అస్సలు పడదండి. నాకు స్కిన్ అలర్జీ ఉంది. కానీ ఆల్కహాల్ అంటే పిచ్చి నాకు. ఏం చేస్తాం? డాక్టర్ నాకు చెప్పారు. మన కోసం మీరు ఈరోజు తాగుతున్నారు అంటే పక్కా ఇదైతే ఇబ్బంది పడకండి. స్ట్రా కూడా ఇస్తా. ఓకే, స్ట్రా తెలుసు కదా? ఓకే, స్ట్రా తెలుసు కదా? ఎలా ఉంటది స్ట్రా అంటే? ఏం చేస్తారు ఆ స్ట్రా? ఎందులో పెట్టుకొని తాగుతారు? గ్లాస్ పెట్టుకొని సిప్ ఎలా చేస్తారు? విత్ లిప్. అది చూపియండి. అదే చేస్తారు కదా ఇప్పుడు సేమ్ అలానే. సో ఒకసారి అన్న, మా ప్రేమలు అలా ఉంటాయి అన్నమాట. ప్రేమలు, ఆప్యాయతలు. ఓ మై గాడ్. యా, మీకోసం స్పెషల్ గా అంటే మా ప్రేమ మేము వెంటనే చూపిస్తాం. అలా ఒక్కసారి తాగండి. వావ్, థాంక్యూ సో మచ్ యార్. అందులో అయితే ఆల్కహాల్ ఉంది. ముందే చెప్తున్నా, నాకు సంబంధం లేదు. ఇంత తర్వాత ఏమైనా నాకు సంబంధం లేదు. ఇంత ప్రేమ చూపించిన తర్వాత తాగపోతే ఎందుకు చెప్పండి? తాగేస్తున్నా చూడండి. ఓకే, తర్వాత ఏమైనా నాకు సంబంధం లేదు. ముందే చెప్తున్నా నేను. ఓకే, ఎలా ఉంది? యా, నిషా ఉంది. చాలా నిషా వస్తుంది. ఎక్కుతుందా? చాలా ఎక్కుతుంది. ఓకే, మీరు అలా ఆన్ స్క్రీన్ లా అలా తాగుతుంటే నా వ్యూవర్స్ ఏం కావాలి, చూసే వాళ్ళు ఏం కావాలి? అంతా మీరు కూడా తాగండి బ్రో, ఫర్ హెల్త్ మంచిదే. బ్రో అని చంపుతున్న వాళ్ళని పాపం వాళ్ళు ఒక మంచి వైబ్ లో ఉన్నారు. కస్తూరి ఆంటీ, కస్తూరి ఆంటీ అని చెప్పి మీరు అలాగా అలా ఏందా ఎక్స్ప్రెషన్? ఒకసారి తాగండి, ఒకసారి డిఫరెన్స్. సరే, ఇప్పుడు ఒక యాక్టింగ్ చేద్దాం మనము. మగ్గే కదా, లైక్ గ్లాస్ లో మేము ఆల్రెడీ సంథింగ్ ఏదో పోసినాం, వల్ల నువ్వు తాగుతున్నావు. ఒకసారి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ లో తాగండి. అది స్ట్రా పెట్టుకొని. మీకు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కావాలి కానీ పర్టికులర్ గా ఇదే కావాలని అయితే లేదు కదా? లేదు. ఓకే, మీకు డిఫరెంట్ కావాలి. ఎస్, కస్తూరి ఆంటీలా ఊహించుకొని. You said that different. Okay, but don't mention other word, okay? Okay, done. Okay. Yeah. ఏమైతుంది? మెండగా ఉందిరా బాబోయ్. చల్లగా ఏదైనా తాగితే ఎంత బాగుంటుంది కదా. హే, కూల్ డ్రింక్ ఉంది కదా, తాగిద్దాం. ఏమైతుందండి? ఎంత చల్లగా ఉందో తెలుసా? మంచిగా ఉందా? మంచిగా ఉందా అని అడుగుతున్నా. చాలా బాగుంది. ఓకే, సో నేను యాక్టింగ్ చేయమని చెప్పాలి, ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి నాకు అని చెప్పినా. నువ్వు తాగే స్ట్రా ఉందా? పుట్టిందే యాక్టింగ్ కోసం అన్నప్పుడు అది లేకుండా ఎలా ఉంటుందండి? ఓకే, అది అగ్రి. ఒకసారి తాగండి, డిఫరెంట్ టైప్స్ లో తాగండి, లైక్ విత్ ఎక్స్ప్రెషన్. నేను చెప్తా, అలా తాగండి. డన్, విల్ ట్రై టు డు. ఓకే, రెడీ. నేను అంత పెద్ద యాక్ట్రెస్ అయితే కాదు, నేను అనుకున్నాను, కానీ ట్రై చేస్తాను. ఓకే, డన్. విత్ ఎక్స్ప్రెషన్. యాక్టింగ్ వద్దు, నాకు ఎక్స్ప్రెషన్ కావాలి. ఓకే, ఫస్ట్ హ్యాపీ మూడ్ లో ఉంటే. హ్యాపీ మూడ్. ఓ సూపర్. సాడ్ మూడ్ లో ఉంటే. సూపర్. ఇప్పుడు మూడ్ లో ఉంటే. విచ్ మూడ్ యు వాంట్? రొమాంటిక్ మూడ్. రొమాంటిక్ మూడ్? yes. ఆ మూడ్ లో కూడా టైప్స్ ఉంటాయా? you said that. ఓకే, రొమాంటిక్ మూడ్. నాకు ఎప్పుడు ఒకటే మూడ్ ఉంటుంది, ఎవరు దొరికితే వాడిని తందామని.
సో అది చేయలేను. వాడు ఏదో అందాం అనుకున్నా కానీ అంతా అంటున్నాం. రొమాంటిక్ మూడ్. ఓకే, రొమాంటిక్ మూడ్. ఓకే, లైక్ దిస్. అంతేనా? అంతకు మించి ఎక్కువ లైన్. నేను ఓన్లీ చేసేది 30% ఎక్స్పోజ్ మాత్రమే. సో ద రీజన్ ఐ డిడ్ దాట్ మచ్ ఓన్లీ. నిజంగా గ్రేట్. అంతే, అంత జల్దీ నేను చెప్పినా కూడా అసలు వచ్చేసింది. ఆ స్పాంటేనియస్ అంత స్పీడ్గా చేశారు. నిజంగా మీరు తోపండి, బీభత్సంగా చేస్తున్నారు యాక్టింగ్.